హలో హాయ్ అండి, రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు నేను క్యారెట్తో చపాతీ చేస్తున్నాను. గోధుమ పిండి, తర్వాత జొన్న పిండి, రాగి పిండి, ఈ మూడు కలిపేసాను అనమాట. గోధుమ పిండి ఒక 2 గ్లాసెస్, జొన్న పిండి 1 గ్లాసు, రాగి పిండి 1/2 గ్లాసు. ఇది క్యారెట్ అండి, ఇది క్యారెట్ మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఈ క్యారెట్తోనే తడుపుతాను పిండి, చూడండి. రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది ఒక 2 గ్లాసులు గోధుమ పిండి, ఒక 1.5 జొన్న పిండి వేసి ఈజీగా చపాతీలాగా చేసుకోవచ్చు. మాకు కొందరు తెలుసు అనుకుంటున్నారు, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. క్యారెట్ తిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీ వేలో తింటారండి. సరిపోతే కొన్ని వాటర్ వేసుకోవాలండి. షుగర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు పాలకూర మిక్సీకి వేసి దాంట్లో తడపండి. నెక్స్ట్ డే మెంతికూర లీక్స్ ఉంటాయి కదా, ఆకులు డైరెక్ట్ వేసి కలపవచ్చండి పిండిలో, చాలా బాగుంటుంది. మళ్ళీ క్యారెట్ కూడా షుగర్ అంటారని చెప్తున్నాను. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటబుల్ తీసుకునేటప్పుడు సేమ్ ఒకటే క్వాంటిటీ లాగా ఉంటాయి కదా, సేమ్ సైజు, బిగ్ సైజు ఉండి అలాంటివి తీసుకోకండి. ఒక చిన్నగా ఒకటి పెద్ద ఉంటే అట్లాంటివి తీసుకోండి, అవి నాటు ఉంటాయి. అది సేమ్ పెద్ద ఉండి సీజనల్ ఫ్రూట్స్ కానీ మాత్రం తీసుకోకండి. మీకు మరిన్ని టిప్స్ కావాలంటే మా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి, చూడండి. చాలా ఇయర్స్ నుంచి హెల్త్ టిప్స్ అంటే యూట్యూబ్లో చాలా ఫాలో అవుతానండి, దాని నుంచి చెప్తున్నాను. కొన్ని ఓన్ ఉన్నాయి, కొన్ని ఏమో యూట్యూబ్లో చూసినవి కూడా ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్కటి రిసీవ్ చేసుకొని మీకు చెప్తున్నానండి. నేను అసలు పిండిలో కూడా ఆయిల్ వేయనండి, లైట్గా వేస్తే వేయచ్చు, లేకపోతే పర్లేదు వచ్చేస్తాయి. కావాలంటే ఇంకో రోజు బీట్రూట్ మిక్స్ వేసుకొని వేసుకోవచ్చు. కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. క్యారెట్స్ తక్కువైనాయండి ఈరోజు, 2 వేసాను, సరిపోలేదు. నాకు జొన్న రొట్టె రాదండి, అందుకే ఇలా ఆపేసి ట్రై చేశాను. ఇలానే బెటర్ అనిపిస్తుంది.
వచ్చిన వాళ్ళకి ఈజీ ఓకే, రాని వాళ్ళకు ప్రాబ్లం కదండి. దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్గా. నేను ఈజీ ప్రాసెస్ మాత్రమే చూపిస్తానండి. నేను న్యూ ఛానల్ పెట్టాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీకు టిప్స్, కుకింగ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మా ఛానల్లో. న్యూ ఇయర్కి స్టార్ట్ చేశాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు వీడియో లాగ్ అవుతుందండి, ఒకటి చూస్తాను ఫస్ట్. జోషు ఎల్లు, జోషు జోషు ఫస్ట్ ఒకటి చూస్తానండి. జొన్న పిండి కలిపాం కదా, సో స్మూత్గా అంతేం రాదు, నార్మల్గా పర్లేదులే వేస్తుంది. కానీ వేడి వేడిగా చాలా బాగుంటుంది. మల్టీగ్రెయిన్ ఆట బయట కొనడం కన్నా కూడా గోధుమ పిండి తీసుకొచ్చుకొని జొన్న పిండి పట్టించుకొని దీంట్లో కలుపుకోవడం బెటర్ అండి. నేను పిండిలో కూడా ఆయిల్ వేయలేదు, సో చిన్న చిన్న క్యారెట్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది నార్మల్ ప్యాన్ అండి, చపాతీ కాల్చి. మీ ఇష్టం, ఆప్షనల్ అండి. లైట్గా ఆయిల్ వేసుకోమంటే ఆప్షనల్ వేసుకోండి, నేనైతే ఆయిల్ వేయను.
పిండి పట్టించుకునేటప్పుడే ఒక 3 కేజీస్ గోధుమలు, ఒక 2 కేజీస్ జొన్నలు, ఒక హాఫ్ కేజీ రాగులు అలా కలిపి పట్టించుకొని డైలీ ఇలా కలిపి చేసుకుంటే బెటర్. కాకపోతే నేను సపరేట్ వేసిన. నేను రాగులు ఇంట్లోనే మిక్సీ పట్టానండి. హాఫ్ కేజీ, పావు కేజీ ఇంట్లోనే పట్టుకోవచ్చు. వేడివేడిగా చాలా బాగుంటాయండి ఇవి. రెడీ అండి క్యారెట్ చపాతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమ్య లైఫ్ స్టైల్.